వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం కౌరుపాలెం అనే గ్రామంలో ఉన్నామండి. మొత్తం కూడా మన ఆత్మీయ గోదావరి అంతా కూడా పండగ వాతావరణమేనండి. అయితే ఈ రోజు ఈ కౌరుపాలెం అనే గ్రామంలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నూతనంగా నిర్మించారు. ఆ అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించబోతున్నారండి. అయితే ఇప్పుడు అనేక రకాల యజ్ఞ యాగాది పూజలు అయితే నిర్వహిస్తున్నారు అమ్మవారికి. అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడండి. नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः भद्रवत्यै भद्रायै वेदाः प्रणदास्मदां साङ्गायै साङ्गायै सपरिवारायै सवाहनायै साधुकायै सशक्तिकायै कर्पूरबीजादिष्टात्र्यै काली चामुण्डादेव्यै नागवल्लीदलद्वयैतां सगङ्गमाक्षतपुष्पै राभ्यार्चितां साघृतौ इमा कूष्माण्डफलखण्डमहाहुतिं समर्पयामि नमः स्वाहा। जय बोलो माता महाराज्ञी की जय। चण्डी परादेवतकु जय। चामुण्डा मातकु जय। हर नमः पार्वतीपतये हर 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 महादेव। అమ్మవారికి ఇంతటితో 7 అధ్యాయాలు పూర్తయ్యాయి. 8వ అధ్యాయం ప్రారంభమవుతోంది. 8వ అధ్యాయంలో ఎప్పుడైతే చండముండులు అనేటువంటి రాక్షసులను కూడా అమ్మవారు సంహారం చేసింది అని తెలుసుకున్నటువంటి శుంభనిశుంభులిద్దరూ కూడా ఈసారి రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని మరలా కొంత సైన్యాన్ని ఇచ్చి మళ్ళా అమ్మవారి మీదకి ఈ అధ్యాయంలో యుద్ధానికి పంపించారు. ఈ అష్ట కష్టాలకి అష్ట సిద్ధులకి అన్నిటికీ కూడా 8 చాలా ప్రసిద్ధి. అందుకని మన దగ్గర ఉన్నటువంటి అష్ట కష్టాలని కూడా అమ్మవారు తీసివేసి మనకి అష్ట సిద్ధుల్ని కూడా అమ్మవారు అనుగ్రహింపజేస్తుంది. కలిపి చండీ హోమము చండీ పారాయణ అనేటువంటి ప్రసిద్ధి చెందింది. అందుకని ఈ అధ్యాయంలో అమ్మవారు చండీ స్వరూపంగా ఉంటారు. అందరూ కూడా చండీదేవి అయి నమః చండీదేవి అయి నమః అనుకుంటూ ఉండాలి. ओम क्लीं ऋषिर्वत् स्वाहा आत्मिकास्ते तदोदेति चन्द्रमण्डलोकमः चतुर्गमलोपिताय विधानः स्वाहा तदस्ते तदोदेवी मे श्रद्धा साम्यवस्थितां सिंहस्योपधरेन्द्र शृङ्गे महदिकान्दने स्वाहा समानातमस्य पञ्चकरणजिराः आकृष्टितापासनाधान्यत् समीपगात् ततः गोपञ्चकारोच्चैरमिका पाणिनीं प्रतीकोपेन जास्यावतनं श्रीवर्णमभूत्तदा स्वाहा चित्रखट्टवान्यधरानरमाला विभूषणा दीपधर्मवैधाना सुष्कमा सातभैरवा स्वाहा सावेगेन प्रतिदाघात्यन्ते महास्रान् सैन्ये तत्त्वधराणेन माभाक्षय तदत्बलं स्वाहा दैवजो धन्दरगेन धंसारधिना सह निक्षिप्यवत्रैदशने सर्वयन्ति दभैरवं स्वाहा समर्पयामि नमः स्वाहा। चंडी बलादेवतकु जय भूम्रलोचनी मातकु जय हर नमः पार्वतीपतये हर हर महादेव हर అయ్యా ఇంతటితో 6 అధ్యాయాలు పూర్తయిందండి. 7వ అధ్యాయం ప్రారంభమవుతోంది. 7వ అధ్యాయంలో అమ్మవారు ధూమ్రలోచనుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసింది అని తెలుసుకున్నటువంటి శుంభనిశుంభులిద్దరూ కూడా పవాదాసర సేవహానా సింహదేవ్యా స్వవాహన స్వాహ శంకర ప్రహారే దైత్యానా శ్రీర్యాప్రాన్ ఆక్రమీషాజనేన న్యాసజగాన్ మహాసురాన్ స్వాహ ఏషాదిత్పాదయామా సరగైకోష్ఠాలికేశ్వరి తథా దళ ప్రహారేణ శిరాంశ కృతవాన్ ప్రక స్వాహ బాహుజనజాకృతాస్తేన రథాపరే పభౌజనజనంగోష్ఠధన్యేషాన్ దతకేసర స్వాహ శేన తత్పరం సర్వంక్షేనే తమహాత్మన తేనకేశులాదేవ్యావాహనేన అతుగోపన స్వాహ నమస్సుందే జ్ఞానేతం ధూమ్రలోచనం బలం చక్షైదంగృత్స్వందేవీకా శరణాత తస్మః శుభోదయత్యాదపదు శుంభ ప్రస్ఫురితాఘరాః आज्ञापयामास यतो चण्डमुण्डो महासुरो स्वाहा हे चण्ड हे मुण्डबलेर्बहुभिः परिवारितो तत्र गच्छत गत्वा सदा समानि यतान् लघु स्वाहा विशेष्वाकृष्य पत्वा मादिनः संसुधो युधि शकेशा
शाक शर्विक्परं स्वाहा तत्परित्राण दक्कत्यतिर्वत्तिष्ठदेवरः सहन्दव्याम रोमापेक्षागं धर्मदेव वा स्वाहा योशेरमाति स्वाहा लीलान्यप्तस्य दस्यैकं सदैत्यो धूमलोचनः मृतस्यस्या सहस्रानामस्राणान्तर्दयो स्वाहा आनन्ददोदे विदोहना समस्यामुष्णां जगादोच्छे प्रियाहि धमलं शुभनशुभयोस् न चेत् प्रीत्यार्थ भवति मद्भर्ता रोपयिष्यसि ततो बलान् जाम्य शकेशाकर्षणविप्लवं स्वाहा दैत्येश्वरेण प्रहिता बलवान् बलसंवृताः बलान्नैः समावेयं तदकिन्दे करोम्यहं स्वाहा నదీ జల చక్కగా భక్తి శ్రద్ధలతో మాట్లాడకుండా బ్రాహ్మణ చెప్పే వేద మంత్రాలు వింటూ అభిషేకం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాలు పొందాలి. అభిషేకం చేసిన వారు వచ్చుకోలేక కూర్చోవాలి, అక్కడే ఉండిపోకండి, వచ్చక కూర్చోవాలి. యజమాన దంపతులు చక్కగా ఇలా వచ్చే అభిషేకం చేసేవారు. యజమాన దంపతులు రాజేష్ గారు అక్కడి నుంచి పంపించేది వాళ్ళు అభిషేకం చేసిన వాళ్ళ ముందే యాగశాల మా దగ్గర
మన ఊరు, మన గుడి, మన ఉత్సవం, మన సంబరం. అవన్నీ కూడా మనందరము కూడా పార్టిసిపేట్ చేయలేకపోయినా సరే మీరందరూ కూడా ఈ వీడియోలో చూస్తారని చెప్పేసి మేము ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటిని కూడా మీకు చేరవేస్తున్నాం. మీరు మన ఆచంట చుట్టుపక్కల లేకపోయినా, మీరు మన ఊర్లో లేకపోయినా సరే మీ ఇంటికి మేము మన ఊరి సంబరాలను చేరవేస్తున్నామండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటినీ కూడా మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆత్మీయ గోదావరి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేరుతాయి. నమస్తే. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.